ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం ధ్యానిస్తున్నాం. 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలను మనం చూద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు దేవుని ప్రేమ గురించిన హామీ మరియు క్రీస్తులో భద్రత. పరిచయం. ప్రియులారా, సృష్టి యొక్క మూలుగు, ఆత్మ సహాయం మరియు దేవుని సార్వభౌమ ప్రణాళిక గురించి విన్న తర్వాత పౌలు ఇప్పుడు విశ్వాసులకు ఒక విజయవంతమైన ముగింపును ఇస్తున్నాడు. క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని వేరు చేయలేదు. ఈ వచనాలు కేవలం దైవశాస్త్ర సత్యాలు మాత్రమే కాదు, భయం, హింస, సందేహం లేదా నిరాశని ఎదుర్కొంటున్న ప్రతి విశ్వాసికి ఇవి ఒక జీవనాధారం. ఈరోజు దేవుని ప్రేమపై మనకున్న విశ్వాసం ఎందుకు అచంచలమైనదో మరియు మన జీవితాన్ని ఎందుకు ధైర్యంగా ఎదుర్కోగలమో చూద్దాం. ఇందులో 4 ప్రధాన అంశాలు కలవు. దానిలో ఉప అంశములు కూడా కలవు. ఇది మీరు గమనించగలరని మనవి చేస్తున్నాను. మొదటి ప్రధాన అంశము, దేవుడు మన పక్షమున ఉన్నాడు. 8వ అధ్యాయం 31వ వచనం నుండి 34 వచనాలు. అయితే ఈ సంగతులను గూర్చి మనమేమి చెప్పుదుము? దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? మొదటి ఉపాంశం, పౌలు ప్రశ్నకు ఉన్న వాక్చాతుర్య శక్తి. పౌలు ఎటువంటి సందేహానికి తావు లేని ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాడు. సమస్త సృష్టికర్త మన పక్షమున ఉంటే ఏ మానవుడు, దయ్యము లేదా పరిస్థితి మనల్ని విజయవంతంగా ఎదిరించలేవు. రెండవ ఉపాంశం, క్రీస్తు ద్వారా దేవుని అంతిమ హామీ. దేవుడు తన సొంత కుమారుని సైతం విడిచిపెట్టక మనందరి కొరకు ఆయనను అనుగ్రహించాడు. 32వ వచనం, దేవుడు తన కుమారుని అనుగ్రహించినప్పుడు అది అత్యున్నతమైన ప్రేమ కార్యం. మనకు నిజంగా అవసరమైన మిగతావన్నీ ఆయన దయతో సమకూరుస్తాడు. మూడవ ఉపాంశం, క్రీస్తు విజ్ఞాపన. క్రీస్తు దేవుని కుడి చేతి వైపున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 34వ వచనం, మన రక్షకుడు నిష్క్రియుడు కాడు. ఆయన మన పక్షాన చురుకుగా విన్నవించుకుంటూ మన విమోచన సురక్షితంగా ఉండేలా చూస్తున్నాడు. 4వ ఉపాంశం, అన్వయం. ప్రతి శోధనలోనూ దేవుని సంరక్షణను నమ్మండి. ఎవరు ఆయన ప్రేమను అధిగమించలేరు. క్రీస్తు మన పక్షాన వాదిస్తున్నాడని తెలుసుకొని ధైర్యంగా ప్రార్థించండి. రెండవ ప్రధానాంశం, దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని వేరు చేయలేదు. 35 నుండి 37 వచనాలు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? శ్రమయా, బాధయా, హింసయా, తరువా, దిగంబరత్వమా, ప్రమాదమా లేక కత్తియా? మొదటి ఉపాంశము, పౌలు పేర్కొన్న శోధనల పరిధి. పౌలు 7 రకాల కష్టాలను పేర్కొన్నాడు. శ్రమ, బాధ, హింస, కరువు, దిగంబరత్వం, ప్రమాదం మరియు కత్తి. ఇవి అన్ని రకాల బాధలను సూచిస్తాయి. శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక బాధలు. రెండవ అంశం, క్రీస్తు ద్వారా మన విజయం. పౌలు సమాధానం ఎంతో ధైర్యంతో కూడుకున్నది కాదు. వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనం విజేతల కంటే అధికులం. 37వ వచనం, విజేతల కంటే అధికులు అంటే కేవలం బ్రతికి బయటపడడం మాత్రమే కాదు, తీవ్రమైన శోధనల మధ్యలో కూడా క్రీస్తు ద్వారా గొప్ప విజయాన్ని సాధించడం. మూడవ ఉపాంశం, ఆచరణ. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని సహించడానికి మరియు జయించడానికి శక్తినిస్తుందని తెలుసుకొని ధైర్యంతో కష్టాలను ఎదుర్కోండి. ఈ సత్యం మీ ప్రార్థనలు, సేవలో మరియు దైనందిన జీవితంలో మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించునుగాక. మూడవ ప్రధాన అంశం, దేవుని ప్రేమ యొక్క శాశ్వతత్వం. 38 నుంచి 39 వచనాలు, ఎందుకంటే మరణమైన, జీవమైన, దేవదూతలైన, అధికారులు గాని, ప్రస్తుత విషయాలైన, భవిష్యత్ విషయాలైన, శక్తులైన, ఎత్తు గాని, లోతు గాని, సృష్టిలోని మరి ఏ ఇతర విషయమైనా సరే మన ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న
దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. మొదటి ఉపాంశం, దేవుని ప్రేమ యొక్క సమగ్ర స్వభావం. పౌలు సాధ్యమయ్యే ప్రతి ముప్పును పేర్కొన్నాడు. మరణం, జీవం, ఆధ్యాత్మిక శక్తులు, కాలం, స్థలం లేదా మరే ఏ ఇతర విషయమైన దేవుణ్ణి ఆదరించే ప్రేమ పరిధికి వెలుపల ఏది ఉనికిలో లేదు. రెండవ ఉపాంశం, దేవుని ప్రేమ యొక్క నిశ్చయత. పౌలు ఎంతో దృఢంగా చెబుతున్నాడు, నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, దేవుని స్వభావం మరియు వాగ్దానాలపై ఆధారపడిన విశ్వాసపు ఆత్మవిశ్వాసం. మూడవ ఉపాంశం, క్రీస్తుపై దృష్టి. దేవుని ప్రేమ యేసుక్రీస్తులో స్థిరపరచబడి ఉంది. మన భద్రత మనలోనూ, పరిస్థితుల్లోనూ లేదా మానవ ప్రయత్నాల్లోనూ లేదు. పాపాన్ని మరణాన్ని జయించిన ఆ ఒక్కనిలో ఉంది. నాలుగవ ఉపాంశం, ఆచరణ. భయం, ఆందోళన మరియు అనిశ్చితిని ధైర్యంతో ఎదుర్కోండి. మీ జీవితాన్ని క్రీస్తు ప్రేమలో స్థిరపరచుకోండి. ఆ ప్రేమను కోల్పోవడం, అది కదిలిపోవడం లేదా అది వెనక్కి తగ్గడం అసాధ్యం. నాలుగవ ప్రధానాంశం, విశ్వాసుల కొరకు ఆచరణాత్మక పాఠాలు. దీనిలో 4 ఉపాంశాలు. మొదటగా, శోధనలలో ధైర్యం. హింస, నష్టం లేదా ప్రమాదం వంటి ఎలాంటి కష్టమైనా సరే దేవుని ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది. రెండవది, ఆత్మీయ జీవితంలో ధైర్యం. దేవుడు మీ పక్షాన ఉన్నాడని, క్రీస్తు మీకోసం విజ్ఞాపన చేస్తున్నాడని తెలుసుకొని నిర్భయంగా జీవించండి మరియు సాక్ష్యమేవండి. మూడవది, రక్షణలో భద్రత. ఈ భరోసా మన భావాలపై ఆధారపడి ఉండకూడదు, కానీ క్రీస్తునందు దేవుడు చేసిన మార్పు లేని వాగ్దానంపై ఆధారపడి ఉంటుంది. ఈ సత్యం శ్రమలో శాంతిని, సందేహంలో స్పష్టతను మరియు విధేయతలో ఆనందాన్ని ఇస్తుంది. ముగింపు. ప్రియులారా, రోమా 8:31-39 ఒక విజయవంతమైన పరాకాష్ఠ. క్రీస్తు యేసు ద్వారా మనం దేవుని ప్రేమలో సంపూర్ణంగా భద్రంగా ఉన్నాము. ఏ శోధన, ఏ శత్రువు, పరలోకములో గాని భూలోకంలో గాని ఉన్న ఏ శక్తి, వర్తమాన లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఏ పరిస్థితి కూడా మనలను ఈ ప్రేమ నుండి వేరు చేయలేదు. ఈ అధ్యాయం మనలను శ్రమ నుండి నిరీక్షణకు, బలహీనత నుండి ఆత్మచే నడిపించబడే విజ్ఞాపనకు, అనిశ్చితి నుండి దేవుని నిశ్చయమైన హస్తానికి, చివరకు దైవ ప్రేమ యొక్క కదిలించలేని భరోసాకు నడిపిస్తుంది. క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని నిత్యముగా, షరతులు లేకుండా మరియు విడదీయరాని విధంగా ప్రేమిస్తున్నాడని ఎరిగి ధైర్యముగా నడుచుకుందాము, విశ్వాసముతో జీవిద్దాము మరియు నమ్మకముతో సహిద్దాము. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.